ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక శక్తివంతమైన మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువతో ప్రభువారు మాట్లాడుతున్న మాట, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా మీకు ఇస్తాను. నిజంగా దేవుని మాటలు మనల్ని ఎంతగా ఉజ్జీవింపచేస్తాయో కదా. కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డప్పుడు దేవుని వాక్యం ఏదో విధముగా మనల్ని పలకరిస్తూ ఉంటుంది, మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది, మనల్ని లే అని నిలబెడతా ఉంటుంది. మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మాటలు నిజంగా మనల్ని బ్రతికించి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. బహుశా ఈ మాట వింటూ ఉన్నప్పుడు యెహోషువ కూడా ఇలాగే అనుకుని ఉంటాడు, ఇంత గొప్ప ప్రయాణం మా ముందుంది, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకోవాలి, బలమైన రాజ్యాలు మా ముందు ఉన్నాయి, ఎరికో గోడలు మాకు కనబడతా ఉన్నాయి, మేమేం చేయాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు యెహోషువతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అడుగుపెట్టే స్థలాన్ని మీకు ఇస్తాను, మీ నాయకుడైన మోషేకు చెప్పిన మాటనే మీకు చెబుతా ఉన్నాను అంటూ మరలా యెహోషువకు, ఇజ్రాయేలు ప్రజలకు ఈ మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు. చూడండి, ఈ మాటలో మనం ఒక 2 విషయాలు గమనించి గుర్తిస్తే కనుక మనకు అర్థమవుతాయి. మొదటిగా, దేవుడు ఇచ్చేవాడు. అవునండి, ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది నా వల్ల దొరికింది, ఇది నేను సంపాదించుకున్నా, ఇది నాకు దక్కింది, ఇది నా కష్టం అని భావిస్తూ ఉంటాం. కానీ గమనించాలి, ఏది ఎలా ఉన్నా, మనం ఎన్ని అడుగులు వేసినా, ఎంత ప్రయాణం చేసినా, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏదైనా పొందుకోవాలంటే మాత్రం అది దేవుని ద్వారానే. దేవుడే మనకి శక్తినిస్తాడు, బలమునిస్తాడు, జ్ఞానమునిస్తాడు, సామర్థ్యమునిస్తాడు, అన్ని విషయాల్లో కూడా మనల్ని నింపి ఆయన ఆ తర్వాత మనకి ఏం కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, సమస్తమును ఇచ్చువాడు మన దేవుడే. ఆయనే మనకి సమస్తమును అనుగ్రహించువాడు. మనము చేయవలసింది ఏమీ లేదు. ఏ మార్గంలో వెళ్ళాలి అని దేవుడు సూచిస్తున్నాడో ఆ మార్గములో అడుగులు వేస్తే చాలు, ముందుకు వెళితే చాలు, ఆయన మన ప్రయత్నాన్ని నిండారుగా దీవించి మనకు ఆయన అనుగ్రహించేవాడు. మరి యెహోషువకు కూడా దేవుడు అదే చెబుతా ఉన్నాడు, మీరు అడుగుపెట్టే స్థలాన్ని ఎవరిస్తారు అంటే నేను ఇస్తాను మీకు. మీరు వెళ్ళండి, అడుగు పెట్టండి, ముందుకు వెళ్ళండి, సాగిపోండి, నేను మీకు ఇస్తాను. మరి మన జీవితాల్లో కూడా ఏది పొందుకోవాలన్నా అది ఆయనే ఇస్తాడు. బహుశా ఈ సమయంలో ఏం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో, ఏం చేయాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నాడో, ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అని మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడో, అది మనం గుర్తించి తన వాక్కు ప్రకారం ముందుకు కొనసాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. రెండవదిగా, ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నా మాటలు ఎప్పుడు గతించిపోవు. మోషేకు చెప్పాడు, నేను మీరు అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తాను అని. యెహోషువతో చెబుతా ఉన్నాడు. మరి అవి గతించిపోయాయా? లేదు, ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో అవి నెరవేరాయి. యెహోషువ తరములోనే నెరవేరాయి. యెహోషువ కళ్ళారా వారి తరము వారందరూ కూడా వారు అడుగుపెట్టిన స్థలాన్ని వాళ్ళు పొందుకోవడం చూసి దేవుణ్ణి ఎంతగానో మహింపరిచారు. ఏంటి దీనికి కారణం అంటే, ప్రభువారు ఏదైనా మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాటలు ఎప్పుడు గతించిపోవు. మరి ఆ దినమున వారికి సహాయం చేసి గతించిపోని మాటలను అనుగ్రహించిన దేవుడు ఈరోజు కూడా అదే దేవుడు, మారనివాడు. ఈరోజు మన పక్షంగా కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో మాటల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో మరి వాగ్దానములను మన జీవితం పక్షంగా ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మరి భయం ఎందుకు? తప్పకుండా అవన్నీ నెరవేరుతాయి. అవి నెరవేరుతాయో లేదో, అవి జరుగుతాయో లేదో, దేవుడు ఇస్తాడో లేదో, ఇవి చేస్తాడో లేదో అన్న అనుమానం వద్దు. కానీ ఆయన నిన్న నేడు మారనివాడు, ఒకే రీతిగా ఉన్నవాడు. ఆ రోజు యెహోషువ తరములో తన వాగ్దానమును నిజము చేసిన దేవుడు ఈరోజు నీ నా పక్షంగా కూడా మన వాగ్దానములను ఆయన నిజము చేసేవాడు. కనుక ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నారో, ఏది కావాలి అనుకుంటున్నారో, ఎలా కొనసాగాలి అనుకుంటున్నారో, మీ ప్రయత్నాలన్నీ దేవుడు సఫలము ఎలాగ చేయాలనుకుంటా ఉన్నారో దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నాన్ని, మీరు అడుగుపెట్టే స్థలాన్ని, మీరు ముందుకు వెళ్ళే ఆ మార్గాన్ని దేవుడు సఫలపరిచి మిమ్ములను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.